బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా పాఠశాలల మౌలిక వస్తువుల అభివృద్ధికి సంబంధించిన పనులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం మల్లారం ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన హరీష్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 60% పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద అన్ని మండలాల్లో హైస్కూల్ భవనాలు నిర్మించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని పూర్తిగా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 10% విద్యార్థుల సంఖ్య తగ్గిందని ఆరోపించారు. విద్యారంగంపై తగిన శ్రద్ధ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. మల్లారం గ్రామ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, గంగాపూర్ సొసైటీ మాజీ చైర్మన్ కనకరాజు, గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే విధంగా ఈ ప్రైమరీ స్కూల్ డేను ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని, గ్రామ ప్రజాప్రతినిధులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల తల్లిదండ్రుల విశ్వాసం పెరిగి ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంగ్త్ పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల్ని చక్కగా ఇంగ్లీష్లో స్కిట్ కూడా చేయించారు. మా పిల్లలు ఆంగ్లంలో చదవాలి అని అందరు తల్లిదండ్రులు ఈరోజు కోరుకుంటున్నారు. అందువల్ల మనం ఇంగ్లీష్ మీడియంలో మంచి బోధన ప్రభుత్వ పాఠశాలలో అందించగలిగితే మరి పిల్లలు సిద్దిపేట దాకా పోకుండా ఇక్కడే చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులందరూ కూడా మా పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవాలి, మా పిల్లలు పైకి రావాలని, ఒక పూట అన్నం తక్కువ తినైనా సరే నాకంటే నా బిడ్డ గొప్పవాడు కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది, ప్రతి తండ్రి కోరుకుంటారు. ఎందుకంటే నేను పడ్డ కష్టం నా పిల్లలు పడద్దని ఏ తల్లిదండ్రి అయినా కోరుకోవడం అనేది సహజమైనటువంటిది. అందుకే ఆనాడు కేసీఆర్ గారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించింది. అందుకే మన ఊరు మనబడి అనే ఒక ప్రోగ్రాం కూడా ఆ రోజు మనం స్టార్ట్ చేసినాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారి ఆగిపోయింది స్కీమ్. ఇప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో హై స్కూల్ అన్నీ అయిపోయినాయి. మన ఊరు మనబడి కింద డిజిటల్ క్లాస్ రూమ్లు, అవసరమైన తరగతి గదులు, డైనింగ్ హాలు, పిల్లలకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నీ కూడా చక్కటి ఫర్నిచరు మొత్తం కూడా తెచ్చాము. ఈ 2 ఏళ్ల నుంచి మన ఊరు మనబడి ఆగిపోవడం వల్ల ఇప్పుడు ఇట్లాంటి అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్లో ఈ సమస్య వస్తూ ఉంది. మరి వాళ్ళకి పేరు నచ్చకపోయినా మార్చినా బాగుండి, కానీ మొత్తం ప్రోగ్రామే ఆపేషన్. మన ఊరు మనబడి ఆ ప్రోగ్రాం పేరే అది. కానీ ఎందుకు ఆ ప్రోగ్రాం ఆపడం వల్ల సగం స్కూళ్ళు అయిపోయినాయి బీఆర్ఎస్ హయాంలో, మిగతా సగం స్కూళ్ళు ఈరోజు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ప్రత్యామ్నాయమైన ప్రోగ్రాము ఇవ్వలేదు, దాన్ని ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి లేదు. మీరు ఒక్కసారి గమనిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 48% ఉండేది. ఈరోజు అది 38% పడిపోయింది. 2 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 10% మంది పిల్లలు తగ్గిపోయారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకం ఆగిపోయింది, మన ఊరు మనబడి ఆగిపోయింది. 10% ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మెగా డిఎస్సి అన్నారు, అది ఇంతవరకు అది పూర్తయినటువంటి పరిస్థితి లేదు. ఇక నిన్న విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అయితే పూర్తిగా అది మా ఉపాధ్యాయ లోకాన్ని కించపరిచే విధంగా, ఉపాధ్యాయ లోకాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు ఆ విద్యా కమిషన్ రిపోర్ట్ ఉన్నది. దాన్ని ఇలా మొత్తం సమస్త ఉపాధ్యాయ వర్గం అంతా కూడా మూకుమ్మడిగా ఖండిస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్ను రద్దు చేయాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం పాఠశాలల్ని బలోపేతం చేస్తుందా, బలహీనపరుస్తుందా, ఆ కమిషన్ రిపోర్ట్ చూస్తే అర్థమైతలేదు. వ్యవస్థ బలోపేతానికి మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, రికమెండేషన్స్ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు చాలా ఒక బ్యాడ్ రిపోర్టు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. బట్ ఏది ఏమైనా మల్లారం గ్రామం గతంలో ఆంజనేయులు కానీ
కొత్త సర్పంచ్ హరీష్ కానీ బాగా కష్టపడి పిల్లలు పనిచేస్తూ ఉన్నారు. ఇంకా బాగా మీరందరూ కూడా ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేయండి. తరగతి గదులు కానీ గ్రామానికి ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా నేను అన్ని రకాలుగా